చూసిరమ్మంటే కాల్సొచ్చే రకమన్నట్టే ఉన్నాడు గదా ఎమ్మెల్యే ఆది సీనన్న. జాతీయ రహదారి భద్రత వారోత్సవాలయాల ప్రత్యేక కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిండ్రు అధికారులు. ఇగ ఈ కార్యక్రమానికొచ్చిన సీనన్న ఆటోలకు స్టిక్కర్లేసి జెండా ఊపి ర్యాలీ చాలు చేసిండు. ఇక అట్లనే తిప్పాపూర్ బస్టాండ్ కానుంచి కోరుట్ల బస్టాండ్ దాకా ఆటో డ్రైవర్ అవతారం ఎట్టిండు. ఆటో నడిపేటప్పుడు ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలే, ఎట్లా నడపాలే అని చెప్పుడే కాదు, స్వయంగా నడిపి మరీ చూయించిండు. కాకుంటే కొంతమంది మాత్రం తేపకోపారి సీనన్న పక్కపోటొచ్చి కూకుంటుకుంటా మధ్యలో దిగుకుంటా పారేషాన్ చేసిండ్రు. ఇక మందిలో ఉండేటాళ్లకు పక్కపొంటి కూకున్నోళ్లను సీనన్న ఏమనలేదు గాని, లేకుంటేనా ఓ 4 అందుకునేటోడు కావచ్చు. మరి లేకుంటేందోలా చేసేదే సేఫ్టీ కార్యక్రమం మీద ర్యాలీ. దాంట్లో సుతం ఎమ్మెల్యే ఆటో నడుపుతున్నాడని ముంగటో 2 ఎనుకో 3 గూకుంటెట్లన్నట్టు చెప్పుండ్రి. ఎంకి పెళ్లి సుబ్బిసావికొచ్చినట్టు గిసొంటి కొందరు చేయవటే కొంతమంది లీడర్లకు ఉత్తపుణ్యానికి చెడ్డ పేరొత్తాంది. ఈ కార్యానికొచ్చిన ఎమ్మెల్యే సారు బెలూన్లతో పాటు శాంతికపోతాన్ని ఎగిరేసి ఓ 4 మంచి మాటలు చెప్పిండు. మీరు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో భార్య పిల్లలు మీ తల్లిదండ్రులు మీ రాక కోసం క్షేమంగా ఇంటికి ఎదురు చూస్తారు. వారిని చూసి మీరు బయట ప్రయాణం చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయమని చెప్పి, బండ్లైనా ఆటోలైనా కార్లైనా తొవ్వెక్కి ఏ వాహనం నడిపినా ఇంటికాడ మన కోసం ఎదురు చూసేటోళ్ళుంటారు. కాబట్టి వాళ్ళ కోసమైనా చాలా జాగ్రత్తగా పోవాలే అనేది మనసులో పెట్టుకొని మెద్లుండ్రి. అట్లనే డ్రైవర్ సీట్ లో కూర్చొని నడిపేటువంటి అతనిపై ఆధారపడే తల్లిదండ్రులు, అతనిపై ఆధారపడే భార్య పిల్లలు కూడా దృష్టిలో పెట్టుకొని భద్రంగా బండిని నడుపుతూ అందులో ఉన్నటువంటి ప్రయాణికుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని మన కుటుంబ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని మన నడవడికల ద్వారా ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఆలోచన నిర్ణయం తీసుకుంది. డ్రైవర్ చేతిలోనే దాంట్లో ప్రయాణం చేసేటోళ్ళందరి పానాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి డ్రైవర్ అన్నలు జర కొంచెం చూసుకుంటా నడుపుండ్రి. మీరు పైలంగుండుండ్రి, ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చుండ్రి. అట్లనే సెల్ ఫోన్ మాట్లాడుకుంటా నడపకుండ్రి. 2 నిమిషాల ఆలస్యమైతే 3వ ప్రపంచ యుద్ధమేం రాదు. కాబట్టి జర నిమ్మలంగానే నడుపుండ్రి. నిద్ర లేకుండా రాత్రి పగలు నడపకుండ్రి. ఇక అట్లనే మందు దాగో మత్తు పదార్థాలు తీసుకున్నాకనో నడపకుండ్రి. ముఖ్యంగా బండ్లు నడిపేటోళ్లు హెల్మెట్లు పెట్టుకోండ్రి. కార్లు నడిపేటోళ్లు సీట్ బెల్ట్ పెట్టుకోండ్రి. ఏమంటున్నాం, సరేనా?